ఫ్రెండ్స్, ఇది గతంలో మనం చిప్పింగ్ చేసిన బిల్డింగ్ సంబంధించిందనమాట. ఇక్కడ ఫ్లోర్ పైపులు వేసాం వాటర్ కోసం. ఇది మీరు సరిగ్గా గమనిస్తే వై జంక్షన్స్ వేసామన్నమాట. టీ జాయింట్స్ ఏం లేదు. ఎందుకంటే టీ జాయింట్స్ వేస్తే రేపు పొద్దున తల వెంట్రుకలు అయ్యి అడ్డుపడే అవకాశం ఉంటుంది. అందుకనే వై జంక్షన్స్ వేసుకోవడం వల్ల అక్కడ ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నానీ ట్రాప్స్ వేసాము ఈ వాష్రూమ్స్లో. ఇది బయట బాత్రూమ్కి సంబంధించి వేసామన్నమాట. మీరు ఇక్కడ గమనించండి, 2 పైపులు వచ్చినాయి కదా. ఈ 2 పైపులు ఎందుకు వచ్చినాయి అంటే, ఒకటి మంచినీళ్ళు, ఒకటి ఉప్పు నీళ్ళు. ఇది వాషింగ్ మిషన్ పాయింట్. సో ఇది వచ్చేసి రెయిన్ వాటర్ కూడా ఇలా వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈశాన్యం వాళ్ళకి ఎక్కువ మంది క్రాస్కి వచ్చేలా పెడతారు. అలాగే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు వాటర్ ఫ్రీగా వెళ్తుంది, ఇంకోటి ఎయిర్ కూడా ఉంటుంది. సో చెత్త ఏమైనా అడ్డుపడినా ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఇప్పుడు ఈ పాయింట్ చూస్తే ఇది వాష్ బేసిన్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి ఎండ్ పాయింట్లో వాషింగ్ మిషన్ పాయింట్. సో ఇక్కడ వాషింగ్ మిషన్కి ఇది మంచి నీళ్ళు పెట్టాం కదా. అలాగే ఇది సెకండ్ రూమ్ వాళ్ళకి వాష్రూమ్. దీంట్లో చూడండి, గేజర్ ఒకటే ఇచ్చామన్నమాట. ఒకటే డైరెక్ట్ పాయింట్ గ్రేజర్ అనమాట. హారిజెంటల్ గ్రేజర్ వేస్తున్నాం. చూసారా, డబుల్ పైపులు వేసాము. ఇన్కమింగ్ కూడా డబుల్, అవుట్ గోయింగ్ కూడా డబుల్ వేసాం. ఇది ఎందుకంటే దేనికి దానికి మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు అలా సపరేట్గా ఇవ్వడం ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే మంచినీళ్ళతో బట్టలు ఉతుక్కోవడానికి, అలాగే స్నానాలకు కూడా పనిచేస్తుంది అన్నమాట.